హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సిలికాన్ చిప్స్, సర్క్యూట్ బోర్డ్స్తో నడిచే కంప్యూటర్సే చూస్తాం. కానీ భవిష్యత్తులో ఈ చిప్స్ స్థానంలో రసాయన బిందువులు రాబోతున్నాయని మీకు తెలుసా? ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అదే డ్రాప్లెట్ కంప్యూటింగ్. రసాయన బిందువుల ప్రవాహంతో డేటాను ప్రాసెస్ చేసే ఈ వింత టెక్నాలజీ కదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక పరిస్థితుల వెనుక స్కాట్లాండ్లో ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రొఫెసర్ లీ క్రోనిన్ నేతృత్వంలో బృందం డ్రాప్లెట్ కంప్యూటింగ్ అనే కొత్త విధానం ఆవిష్కరించింది. మీరు సెమీ కండక్టర్స్ బదులుగా రసాయన బిందువులు ఇన్ఫర్మేషన్ క్యారియర్లుగా వాడుతున్నారు. అంటే మనం వాడే డిజిటల్ డేటా అంతా ఇకపై విద్యుత్ ప్రవాహంలా కాకుండా ఈ ద్రవ బిందువుల రూపంలో ప్రవహిస్తూ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందన్నమాట. దీన్నే వారు చెంప్యూటింగ్ అని పిలుస్తున్నారు. అసలు రసాయన బిందువులతో కంప్యూటర్ ఎలా నడుస్తుంది? దీనికోసం శాస్త్రవేత్తలు మైక్రో ఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ వాడుతున్నారు. ఒక చిన్న చిప్లో అతి సన్న నాళాల గుండా వెళ్లే నూనె చుక్కలకు ప్రత్యేక రసాయనాలు జోడిస్తారు. ఈ చుక్కలు ఒకదానితోటి కలిసినప్పుడు లేదా విడిపోయినప్పుడు జరిగే మార్పులు బట్టి 0 మరియు 1 అనే బైనరీ డేటా సృష్టిస్తారు. ఇది అచ్చం మన ఎలక్ట్రానిక్ చిప్ లాగే పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ల బదులుగా రసాయన అణువులే సమాచారాన్ని మోసుకెళ్తాయి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏ రసాయనం ఎంత మోతాదులో కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆ కెమికల్ రియాక్షన్ను ఈ బిందువులే ఒక ప్రోగ్రాంలా చేసి చూపిస్తాయి. దీనివల్ల నెలల తరబడి ల్యాబ్లో చేసే ప్రయోగాలు ఈ డ్రాప్లెట్ కంప్యూటింగ్ కేవలం గంటలోనే పూర్తి చేయగలదట. ఇది చూడ్డానికి ఒక చిన్న ల్యాబొరేటరీలా అనిపించినా అత్యంత క్లిష్టమైన రసాయన లెక్కలు వేగంగా పూర్తి చేయగలదు. ప్రస్తుతం గ్లాస్గోలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ల్యాబ్లో ఈ లిక్విడ్ కంప్యూటర్ ప్రోటోటైప్ సిద్ధం చేస్తారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ డ్రాప్లెట్ కంప్యూటింగ్ పరికరాలు సాధారణ సిలికాన్ చిప్స్ కంటే 10 రెట్లు తక్కువ వేడిని విడుదల చేస్తున్నాయని తేలింది. అంటే భవిష్యత్తులో మన డివైజులు అస్సలు వేడెక్కువ అన్నమాట. అమెరికాలో MIT కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి బయో కంప్యూటర్లు తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే సిలికాన్ చిప్స్ తయారీకి చాలా ఖర్చు అవుతుంది. వాటి వల్ల ఈ వేస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఈ రసాయన బిందువులతో కూడిన టెక్నాలజీ పర్యావరణానికి చాలా సురక్షితం. పైగా వీటిని భవిష్యత్తులో మన శరీరంలో కూడా పంపవచ్చట. ఉదాహరణకు ఒక చిన్న రసాయన బిందువును మనం మింగితే అది మన శరీరంలోకి వెళ్ళి అనారోగ్యం గుర్తిస్తుంది. అక్కడికక్కడే అవసరమయ్యే మందులు తయారు చేసి వ్యాధిని నయం చేస్తుందట. అంటే భవిష్యత్తులో హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మన శరీరంలో చికిత్స జరిగేలా ఈ డ్రాప్లెట్ కంప్యూటింగ్ అద్భుతాలు చేయబోతుంది. అయితే ఈ రసాయన బిందువులతో నడిచే కంప్యూటర్లు ఎక్కువ కాలం మన్నుతాయా? ఆ ద్రవం ఆవిరైపోతే డేటా పోతుందా అనే సందేహాలు కూడా రావచ్చు. దీనిపై శాస్త్రవేత్తలు వివరిస్తూ ఈ బిందువులు ఒక ప్రత్యేక రక్షణ కవచంలో భద్రపరచడం ద్వారా వాటి సురక్షితంగా ఉంచవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం గ్లాస్గో యూనివర్సిటీలో ఈ టెక్నాలజీని పెద్ద పెద్ద కంప్యూటర్స్తో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మన జేబులో స్మార్ట్ ఫోన్స్ రూపురేఖలే మారిపోతాయి. సిలికాన్ చిప్స్ లేని వేడెక్కని సరికొత్త లిక్విడ్ టెక్నాలజీ యుగం మొదలైపోతుందన్నమాట. చూసారుగా, ప్రకృతిలో పంచభూతాల్లో ఒకటైన ద్రవశక్తిని మనిషి ఎలా డిజిటల్ శక్తిగా మారుస్తున్నాడో. ఇటుకలు, రాళ్లతో మొదలైన నాగరికత ఇప్పుడు రసాయన బిందువులతో అద్భుతాలు చేసే స్థాయికి చేరిపోయింది. టెక్నాలజీ సృష్టించబోయే ఈ లిక్విడ్ విప్లవం మానవాళిని మరో మెట్టుపైకి తీసుకెళ్తుందని ఆశిద్దాం. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.